ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాము. ఈ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చులాగా మనమందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాము. ఈ సర్వీస్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించాలని. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా గొప్ప దేవా ఆశ్చర్యకరుడా లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా ఈ దినము మీరు మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ థర్స్డే ప్రేయర్లో ప్రభా మేమందరము పాలు పొందుకునే కృపను మీరు మాకు ఇచ్చావు ప్రభా. ఎంతెంతో దూరము నుంచి ప్రభా ఎంతోమంది బిడ్డలు నాయన దీనిలో కనెక్ట్ అయ్యి ఉంటుండగా తండ్రి నీ మాటలు వినాలని, నువ్వు ఏమి మాట్లాడుతావోనని ప్రతి బిడ్డ కూడా ఎదురు చూస్తుంటుండగా తండ్రి ఏ బిడ్డకు ఏది కావాలో సమస్తమును వెరిగిన దేవుడవు కాబట్టి ప్రభా నువ్వే నీ వాకులను పంపించి ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకులాగన ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ, ఆ రీతిగానే గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పచెప్పిన్నాను. ఈ సర్వీస్ నైనా జరుగుతుంటుండగా దీనికి సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటిని కూడా నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభా. నీ సన్నిధి నీ ఆత్మ ఇక్కడ ఉంచండి ప్రభా. ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ని యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. ప్రతి అపవాది యొక్క క్రియలు, ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. దేవా నీ సన్నిధి నీ ఆత్మ ఇక్కడ ఉంచి దేవా మా అందరితో కూడా మీరు మాట్లాడమని కోరుచున్నాను తండ్రి. ఆ రీతిగానే ప్రభ వాక్యం అందించబోతున్న నీ దైవ సేవకుని కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయనా ఏడంతల ఆత్మ ఇచ్చి నాయన తన నోటి బూరగా మీరుండి ప్రభ సమస్తము మీరే జరిగించి పలికించమని దేవా నీ మాటలు మా అందరి హృదయాలు తాకులాగున అలాంటి ఖడ్గము వలె నీ మాటలు ఉండులాగున దేవా ఇదిగో తండ్రి ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా చేయమని కోరుచున్నాను తండ్రి. దేవా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీ అధ్యక్షతన సమస్తము మీరు కంట్రోల్ పెట్టుకోమని దేవా సమస్తము చక్కగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీ అందరికీ నా వందనాలండి. మరొక్కసారి యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని, గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము. మనం పాట పాడుకునే లోపు మీరు ఎవరెవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో, రిమైండ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ పని చేయాలని నేను కోరుచున్నాను. ఈ పాట అందరికీ తెలిసినదే, మీరు కూడా నాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నవి, ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నవి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి, వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి, పాపమాలిన్యమును తొలగించి వేయును, పాపమాలిన్యమును తొలగించి వేయును. అనుక్షణం క్రొత్త శక్తినిచ్చుచున్నది, అనుక్షణం క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జివ్వకు మహామధురమైనది. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జివ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరతగినది, రత్నరాసుల కన్నా కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా.
దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. I would like to invite you all again in the precious name of our Lord and Savior Jesus Christ. మన దేవుడు సజీవుడై మన మధ్యలో అనేకమైన కార్యాలు, అద్భుతాలు జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాన్ని నేను చెల్లిస్తూ ఉన్నాను. నిశ్చయముగా ఈ రాత్రి కూడా మనం విశ్వసించినట్టయితే దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us come to God with a great expectation. ఎంతో గొప్ప ఆశతో దేవుని సన్నిధిలో మనం వద్దాం. దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిపించాలని ఆశపడుతున్నాడు. లెట్ us start off with a prayer. ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. లెట్ us close our eyes. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ థర్స్డే ఆన్లైన్ ప్రేయర్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతోమంది ఈ ఆన్లైన్ ప్రేయర్ని ఆసక్తితో జాయిన్ అయి ఉన్నారు ప్రభా. నీ స్వరం వినాలని, నీ మాటలు వినాలని దేవా, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ఏ వాక్కును నువ్వు దాచిపెట్టి ఉంచావో ఈ రాత్రి మా అందరికిచ్చి మమ్మల్ని తృప్తిపరచు దేవా. నీకు స్తోత్రం నాయనా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నాయనా నువ్వు. యేసు, నీ పాద సన్నిధికి నేను వస్తున్నానయ్యా. ఈ రాత్రి మా అందరినీ దర్శించు నాయనా. దేవా నీకు స్తోత్రం నాయనా. బలహీనలైన వారిని, కృంగిపోయిన వారిని, వేసారిపోయిన వారిని నీ నూతన బలము, నీ నూతన శక్తితో నువ్వు నింపి నువ్వు బలపరచమని అడుగుతున్నాను. దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభా. నీకు వందనాలు. నీ గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈ రాత్రి ఇక్కడ నువ్వు జరిపించమని అడుగుతున్నాను. నీకు స్తోత్రం నాయన. ఇంకెంతోమంది ఈ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలని ఆశపడుతున్న బిడ్డలకు కూడా ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి దేవా నువ్వే నడిపించి మహిమ పొందు అయ్యా. మరొక్కసారి నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా నీ పవిత్రమైన రక్తము చేత మా అంతరంగాల్ని కడిగి శుద్ధిగా మార్చు తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి నాయన. ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో ఆజ్ఞాపిస్తూ, గద్దిస్తూ, బంధిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి నువ్వే ఇక్కడ మహిమ పొంది నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో మరి దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాలని, మనని బలపరచాలని, మనని కూడా ఆదరించి ఆయన చిత్తంలో సంపూర్ణంగా నడిపించాలని ఎంతగానో ప్రయాసపడుతున్న సమయాల్లో ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈ రాత్రి నువ్వు కూడా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని నువ్వు ఆలకించి ఈ రాత్రి నువ్వు కూడా బహు జాగ్రత్తగా విన్నట్టయితే అది నీకెంతో మేలు, అది నీకెంతో క్షేమాన్ని దేవుడు ఈ రాత్రి మనకు కలిగించబోతున్నాడు. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తమై లూకా సువార్త 10వ అధ్యాయం. We are going to read book of Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. We'll read verses 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పింది. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ చదువుకున్న ఈ భాగంలో చక్కగా చెప్తున్నాడు. మరొకసారి చదువుకుందాము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నాను.
ఈ రాత్రి నువ్వు వచ్చి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు కదా మాట్లాడుతున్న మాటల్ని ఇక్కడ బహు తేటగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి నువ్వు బలహీనరాలుగా కనపడుతున్నావేమో, ఈ రాత్రి శక్తిహీనతతో నువ్వు నిలబడి ఉన్నావేమో, నువ్వు ఒక క్రైస్తవుడవే, ఒక క్రైస్తవురాలువే, లేదా ఈరోజు యేసయ్యని నమ్మి ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఉన్నావు, కానీ నీలో ఈరోజు అపవాదిని జయించే శక్తి నీలో లేదు. అపవాది నీ మీద వేస్తున్న ప్రతి ఒక్క తంత్రములను జయించే అధికారం నీలో లేదేమో. మేబీ యూ డోంట్ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ మేబీ దట్ పవర్. ఈ రాత్రి యేసయ్య నీతోటే మాట్లాడుతున్నాడు. ఏమంటాడు మళ్ళీ చదువుకుందాం. 19వ వచనము, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద అధికారం అనుగ్రహించుచున్నాను, నేను అధికారం ఇచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ గివ్ unto you power కదా ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది ఒక ప్రతి అధికారము మీద నేను మీకేమిస్తున్నాను, శక్తిని ఇస్తున్నాను. ఈ రాత్రి దేవుడు గాడ్ వాంట్ టు ఫిల్ యూ విత్ హిస్ పవర్ కదా, ఆయన శక్తితో నువ్వు నింపబడాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఈ శత్రు ఒక అధికారం అంతటి మీద కదా మీరు ఈరోజు జయించాలని, శత్రు ఒక అధికారం అంతటి మీద ఇదిగో నీకు అధికారం నేను ఇస్తున్నానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు, ఆయన యందు విశ్వసించిన నీవు కదా, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. యు ఆర్ నాట్ ఎ డిఫీటెడ్ పర్సన్ కదా. నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా అపవాది చేత త్రొక్కబడ్డానికి కాదు, కానీ ఇదిగో నేను నీకు అధికారము, శక్తిని ఇస్తున్నాను. పాములను తేళ్లను ఇదిగో ఎత్తి పట్టడానికి, ఇదిగో శత్రు ఒక అధికారం అంతటి మీద ఇదిగో నేను నీకు బలం ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. శత్రు ఒక అధికారం అంతటి మీద కూడా దేవుడు నీకు అధికారం ఇస్తానంటాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆ అధికారం నువ్వు కలిగి ఉన్నావా? ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు కలిగి ఉన్నావా? లేదా అపవాది చేత తొక్కబడుతున్నావా? అపవాది చేత ఈరోజు నలగబడిపోతున్నావా? ఈరోజు నీ జీవితంలో ఓటమిని నువ్వు చెందుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడి ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకు అనగా మనము చూసినట్టయితే యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నాడు. అందుగురించి శిష్యులు ఒక చక్కని మాట అపోస్తులుడు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 10 verses 38. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను దేంటోటంట పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన దానిని అనినదే దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ వాక్యం బహు తేటగా చెప్తుంది. యేసయ్య పరిశుద్ధ దేవుడు యేసయ్యని కదా, నజరేయుడైన యేసుని ఇదిగో పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏం చేశాడంట, తనను అభిషేకించి ఉన్నాడు. హీ హాజ్ అనాయింటెడ్ హిమ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ పవర్ కదా. ఈరోజు నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానండి, పరిశుద్ధాత్మ అభిషేకం నాలో ఉందండి అంటున్నావు, కానీ ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించబడ్డాడు. యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండవచ్చు, కానీ ఇదిగో దాని శక్తిని కూడా నువ్వు కలిగి ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ ద పవర్. ఇదిగో శత్రు అధికారం అంతటి మీద నువ్వు శక్తి కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ.
ఇదిగో సాతానుని, పాములను, తేళ్లను త్రొక్కే అధికారం నువ్వు పొందుకోవాలి. యు నీడ్ టు రిసీవ్ దట్ పవర్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవా నీకు స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా యేసయ్య పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడిన వ్యక్తి. ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిశుద్ధాత్మతోను శక్తితో నింపబడాలని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో అపవాది యొక్క అధికారం అంతటి మీద నీకు దేవుడు శక్తినిస్తున్నాడు. God want to give you power over all the power of the enemy. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మతోను శక్తితోను కూడా నువ్వు అభిషేకించబడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. అందుకొరకే మనం మార్కు సువార్తలో ఒక మాట చూస్తాము. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్సెస్ 17 and 18. మార్క్ సువార్త 16వ అధ్యాయము 17-18 వచనం చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుదురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. వారికి ఏమీ హాని చేయదు. నేను వారికి శక్తినిస్తున్నాను, బలమిస్తున్నాను. నా నామమున నువ్వు విశ్వసించి నా పరిశుద్ధాత్మను శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వేం చేస్తావంట? ఇదిగో దయ్యములను నువ్వు వెళ్ళగొడతావు, పాములను ఎత్తి పట్టుకుంటావు. విషకరమైనది ఏది నువ్వు తీసుకున్నా కానీ ఏది కూడా నిన్ను హాని చేయలేదు. నథింగ్ విల్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ టు యూ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఒక బలహీనుడివి, ఒక చేతగాని క్రైస్తవుడుగా నువ్వు ఉండడానికి కాదు కదా. ఈరోజు ఏమి చేయలేని ఓడిపోయిన క్రైస్తవునిగా నువ్వు ఉండడానికి కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతోను శక్తితో నింపాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అపవాది యొక్క శక్తి అంతటి మీద, అపవాది యొక్క అధికారం అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు, నీకు శక్తినిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆ శక్తిని నువ్వు కలిగి ఉండి నువ్వు ముందుకు సాగిపోవాలని దేవుడు నీతోటి చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలును కూడా మనం గమనించి మనం చూసినట్టయితే చూడండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. we are going to read Acts chapter 28 verses 3-6, 3 నుండి 6 వరకు ఇక్కడ చదువుకుందాం. ఇక్కడ జరిగిన సంఘటనని బహు జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు పౌలు మోపెడు పిల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాలుతో బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ గ్రీకు వాసులు ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనివ్వదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరమును వాచునో లేదా అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టినను తరువాత అతనికి ఏ హాని కలుగ ఉండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, అపోస్తుడైన పౌలు ఆ సముద్రంలో ఒక భయంకరమైన విపత్తు నుండి తప్పించుకుని బయటకు వచ్చారు. దేవుడు కాపాడాడే అని అనుకున్నారు. కానీ ఆ చలిలో వారు వచ్చి అక్కడ చలి కాసుకునే వేళలో ఆ పుల్లలన్నీ మోపుడు పుల్లలు వేసి అగ్ని పెట్టినప్పుడు అందులో ఒక విషపు సర్పము వచ్చి అపోస్తుడైన చేతిని పట్టేసింది. అది వ్రేలాడుతూ ఉన్నది. ఇలా పట్టుకున్నప్పుడు అక్కడున్న మనుషులందరూ అనుకుంటున్నారు,
ఈయన నిజంగానే నరహంతకుడు అయి ఉండొచ్చు. చూడు, సముద్రంలో తప్పించుకున్నాడంటే ఇక్కడ విష జంతువు ద్వారా ఈయన కాటించబడి ఈయన మరణమైపోతున్నాడు చూడు అని వారందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ గమనించే సమయంలో కదా ఆ పాముని ఏం చేశాడంటే, సర్పాన్ని, అపోస్తుడైన పౌలు దాన్ని ఇలా విరజిమ్ముకొని దాన్ని ఆ అగ్నిలో వేసేశాడు. మనుషులు అనుకున్నారు ఇతడికి ఏదన్నా వాపు వస్తుందా, లేకుంటే అకస్మాత్తుగా కింద పడిపోయి ఆ విషయం చేత చనిపోతాడేమో అని వారు చాలాసేపు కనిపెట్టారంట. కానీ నథింగ్ హ్యాపెన్ టు హిమ్, అతనికి ఏమి జరగలేదు. ఎందుకు కదా? మనుషులు అతను చూసి ఏమనుకున్నారంటే, హీ ఈజ్ ఏ గాడ్, ఈయన ఒక దేవత అనుకున్నారు. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క శక్తిని కలిగిన అపోస్తుడైన పౌలు, దేవుని యొక్క అధికారము కలిగిన అపోస్తుడైన పౌలు కదా, ఆ సర్పం అతన్ని కాటి వేసిన అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఈ రాత్రి దేవుడు నీకు అదే చెప్తున్నాడు. ఇదిగో, శత్రువు ఒక అధికారం అంతటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను, నేను నీకు శక్తినిస్తున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీవు కూడా దేవుని యొక్క శక్తిని కలిగిన వాడవై ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు అతన్ని అభిషేకించి ఉన్నాడు కదా. హీ హ్యాడ్ పవర్, ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన కదా రోగములతో మాట్లాడినప్పుడు రోగములు విడిచి వెళ్ళిపోయినాయి. ఆయన మరణమైన వారితో మాట్లాడినప్పుడు వారు లేచి నిలబడ్డారు. ఆయన దెయ్యములతో మాట్లాడుతున్నప్పుడు అవి ఆయనకి లోబడుతూ ఉన్నవి. ఆయన చెట్టులతో మాట్లాడినప్పుడు చెట్టులు ఎండిపోయినాయి. అతడు దేనితో మాట్లాడుతుంటే ప్రతిదీ అతనికి లోబడుతుంది. గాలి ఆగిపో, తుఫాను ఆగిపో అన్నప్పుడు ఆగిపోతున్నది. హీ హ్యాడ్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు అంటాడు, ఇదిగో శత్రువు ఒక బలమంతటి మీద, వాని అధికారం అంతటి మీద నేను నీకు శక్తిని ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని యొక్క శక్తిని నువ్వు కలిగి ఉండాలి. అందుకొరకే తిమోతిలో చక్కని మాట అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. 2 తిమోతిలు రాసిన పత్రిక 2 Timothians చాప్టర్ 3 verse 5. 2 తిమోతిలు 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె, పైకి మనం ఎలా ఉన్నామంట, భక్తి కలిగిన వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. ఇక్కడ ఏమంటాడంటే ఒక చక్కని మాట అంటాడు. మళ్ళీ చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి కలిగి ఉంటాం. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసము చేస్తాము కదా, పాటలు పాడేస్తాము, అన్ని చేస్తాం. పైకి మంచి భక్తి కలిగి ఉన్నారు. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని నువ్వు ఆశ్రయించలేని వారు అనేక మంది ఉన్నారు ఈరోజు కదా. యు హ్యావ్ ద గాడ్లీ ఫార్మ్, చాలా భక్తి కలిగి ఉన్నావు, కానీ ఆ భక్తిలోని శక్తి ఆశ్రయించలేని వారి వలె అనేక మంది ఉన్నారు. వారికి నువ్వు విముఖుడవై ఉండు. ఈ అంత్య దినాల్లో కదా చక్కని భక్తి కలిగిన వారు అనేక మంది మనకు కనపడుతున్నారు. అనేక మంది గొప్పగా ఈరోజు కదా భక్తితో కనపడుతున్నారు, కానీ ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని వారిగా అనేక మంది కనపడుతున్నారు. ప్రియ సహోదరుడా, ఒకప్పుడు నేను కూడా, మా ఇంటి వారు కూడా చాలా భక్తి కలిగి ఉండేవాళ్ళమి. ప్రతి ఆదివారము మార్నింగ్ కదా 9 గంటలకే వెళ్ళిపోయి నేను చర్చిలో కూర్చునేవాడిని కదా. శనివారం రాత్రే మేము చర్చికి వెళ్ళిపోయి యవనస్తులు అందరము చర్చిలో అన్ని పనులు చేసి కాలన లేసి చర్చిలో అన్నీ రెడీ చేసేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 9:30కి 9 గంటలకి చర్చికి వెళ్ళిపోయేవారమి. ఎంతో భక్తిగా ఉండేవారం, అన్ని చేసేవారమి. కానీ మా ఇంటికి ఒక భయంకరమైన చేతబడి క్రియ జరిగింది. మరి మా చెల్లిని చంపేయాలని భయంకరమైన చేతబడి చేశారు. అసలు ఈ చేతబడి క్రియ ఏంటిదోనో మాకు తెలీదు.
అది ఎలా పనిచేస్తుందో కూడా మాకు తెలియదు. కానీ దాన్ని అనుభవించిన తర్వాత దీని శక్తి, శత్రువు ఒక శక్తి ఏంటిదో నేను తెలుసుకోగలిగాను. వారు భయంకరమైన చేతబడి క్రియలు చేసి కొన్ని గుడ్డు, మరి బియ్యము, పసుపు, కుంకుమ తీసుకొచ్చి మా ఇంటి ముందు వేసి వెళ్ళిపోయేవారు. అది వెళ్ళిపోగానే ఇక్కడ మరి మా చెల్లి ప్రాణముతో అల్లాడుతూ ఉండేది. అప్పటికప్పుడు ఇంకా చనిపోతుంది అనే స్టేజ్కి వెళ్ళిపోయేది. భయంకరంగా మేము చూసాం. ఒకసారి ఒక వ్యక్తి ఏదో చేతబడి చేసి ఆ డోర్ కొట్టి డోర్ తెరవంగానే మా మమ్మీని ఒక అద్దం లాంటిది తీసుకొచ్చి ఇలా టచ్ చేశాడంతే. అక్కడికక్కడే మమ్మీ కింద పడిపోయి ఆమె నరాలన్నీ కట్ 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 అని సౌండ్ వస్తుంది లోపట. ఆ శత్రువు ఒక శక్తి ఏంటిదో నేను చూడగలిగాను. కింద పడిపోయే మనిషి విలవిలలాడు కొట్టుకుంటుంది. శత్రువు ఒక శక్తి ఏంటిదో వీ కుడ్ సీ కదా. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం మేము ఇంత భక్తి కలిగి ఉన్నాం, ఇంత ప్రార్థనలు చేస్తున్నాం. కానీ సాతాను ఒక శక్తి ఒక కుటుంబం పైన, ఒక వ్యక్తి పైన ఎలా పని చేస్తుందో we were able to see it. అది మనిషిని మరణాని వరకు కూడా తీసుకెళ్ళిపోగలదు. మేము దాన్ని చూస్తూ వచ్చాం. అక్కడ వారు ఎలాంటి చేతబడి క్రియలు చేశారో అది సంపూర్ణంగా ఈ వ్యక్తి మీద పని చేస్తూ వచ్చేది. ఇది డాక్టర్స్కి అంతు పట్టేది కాదు. చివరికి డాక్టర్స్ అన్నారు, ఈమె చనిపోతుందంటే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మా ఇంటిలో సంతోషం ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఒకవైపు మా చెల్లిని ఒక హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మా మమ్మీ డాడీ అక్కడ ఉండేవారు. ఆమె మరణశయ్యలో ఆమె ఉండేది. ఒకవైపు మా అక్కకి మరి భయంకరమైన వామిటింగ్స్, డీహైడ్రేషన్స్ జరిగి ఆమెను తీసుకెళ్ళి ఇంకొక హాస్పిటల్లో వేసేశారు. మరి మా ఇంట్లో మాకు వంట చేసి పెట్టేవారు కూడా ఎవరు లేరు. నేను కూర్చుని ఆలోచిస్తూ ఉండేవాడిని, ఇంత భక్తి కలిగి ఇంత ప్రార్థనలు చేస్తున్నాను, కానీ ఈ చేతబడి క్రియలు, ఈ సాతాను అధికారము మేము జయించలేకపోతున్నాం. ఇది మా కుటుంబాన్ని నాశనము చేసేస్తుంది. ఇది నా కుటుంబాన్ని కూల్చివేసేస్తుంది. ఒకరితోనతో ఒకరిని చంపేయాలని ఇది భయంకరంగా పనిచేస్తుంది. హౌ కెన్ ఐ ఓవర్కమ్ కదా. నేను కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకరోజు సాయంకాల వేళ సమయంలో నేను కూడా దీని మీద అధికారం పొందుకోవాలి. ఐ నీడ్ టు రిసీవ్ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది యొక్క శక్తి అంతటి మీద, వాడి అధికారం అంతటి మీద నేను కూడా శక్తిని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. అన్వేషిస్తూ నేను దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాను. నిశ్చయంగా దేవుడు తన వాక్కు చేత నాతోటి మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధాత్మయు ఆయన శక్తిని ఇదిగో యేసయ్య కలిగి అపవాదిని తన కాళ్ళ క్రింద తొక్కే అధికారాన్ని మనకి యేసయ్య ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నువ్వు కూడా ఈ రాత్రి యేసయ్యలాగా పరిశుద్ధాత్మతోను శక్తితోను ఈరోజు నువ్వు అభిషేకము పొందనంత వరకు అపవాదైన సాతాను ప్రతి శాపము ఈరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నది. నీ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నది, నిన్ను కృంగదీస్తుంది. బట్ యు ఆర్ హెల్ప్లెస్. ఇది కనబడని చీకటి శక్తులు, ప్రస్తుత అంధకార శక్తులు, లోకనాథులు, ఇదిగో ఉన్నతమైన స్థలాల్లో నివసిస్తున్న దుష్టాత్మ శక్తులు, ఇవి అనేక సార్లు మనని కృంగతీస్తూ ఉంటాయి. ఒకరోజు సాయంకాలము ఈవినింగ్ 7 o'clock అవుతూ ఉన్నది. మా చెల్లి చాలా బలహీనంగా ఉంది. ఆమె చెప్తుంది, అదిగో 3 స్త్రీలు వస్తున్నారు, అదిగో వారు నా దగ్గరికి వస్తున్నారు. మాకేం కనపడేది కాదు. ఇదిగో వచ్చేసారు అనింది. అనేసి ఇంకా వారు గట్టిగా గొంతు పిసికేస్తున్నారు నన్ను అనేసి ఆమె ఊపిరి అందేది కాదు. ఇంకా ఆమె వాయిస్ కూడా ఆగిపోయేది. ఆమె ఇలా కొట్టుకునేది, అయ్యో నా గొంతు నొక్కేస్తున్నారు, హెల్ప్ చేయండి. నేను చూస్తూ ఉన్నాను, కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఏమి చేయలేకపోయాను. నాకు ఆ రోజు ఎంత బాధ అనిపించింది. లార్డ్, ఇంత భక్తి కలిగి ఉన్నాను, కానీ ఈ శక్తిని నేను ఆశ్రయించలేని స్థితిలో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నేనేమి చేయలేకపోతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు పైకి భక్తి నువ్వు కలిగి ఉన్నావు, ఎంతో భక్తి చేస్తున్నావు, కానీ దానిలోని శక్తిని నువ్వు ఆశ్రయించలేని స్థితిలో ఉన్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని నువ్వు పొందలేకపోతున్నావు. సాతాను ఒక అధికారం అంతటి మీద నువ్వు శక్తిని పొందలేకపోతున్నావు. ఒక 25-30 మంది బ్రదర్స్ వచ్చారు మా చర్చికి, చర్చ్ నుండి ప్రార్థన చేయడానికి. ప్లీజ్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, భయంకరమైన చేతబడి క్రియలు జరుగుతుంది, ప్లీజ్ కమ్ అండ్ ప్రే. వారు వచ్చి ప్రార్థన చేస్తూ ఒక వ్యక్తి అంటాడు, నా కళ్ళు తిరిగిపోతుంది, నేను ఇక్కడ ఉండలేని, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి నా కడుపులో తిప్పుతుందని ఆయన వెళ్ళిపోయాడు. అలా ఒకటి అందరూ లెగిసి వెళ్ళిపోయారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నాకు అప్పుడు అనిపించింది, నిజంగా భక్తి కలిగి ఉన్నారు, కానీ ఈ శక్తిని, అపవాది యొక్క శక్తిని ఎదిరించే అధికారము వీరిలో లేదు. సహోదరుడా, సోదరి, ఈ రాత్రి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు దేవుని వలన. అందుకొరకే ఆయనను చూసినప్పుడు దెయ్యాలు గడగడలాడుతూ ఉండేవి. ఆయనను చూసినప్పుడు శత్రువు గడగడలాడుతూ పడిపోయేవాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ సమయంలో యేసయ్య అంటాడు, ఇదిగో ఈ శత్రు అంతటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ పవర్ ఓవర్ ఆల్ ద ఎనిమీస్ పవర్. అవును ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి ఇదిగో ఈ భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్న నిన్ను ఈ రాత్రి దేవుడు, గాడ్ వాంట్ టు ఎంపవర్ యూ విత్ హిస్ పవర్. ఆయన శక్తితో నిన్ను అభిషేకించి, నిన్ను బలపరిచి, నిన్ను ఆయన పరిచర్యలో వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసయ్య శిష్యులు కూడా పరిచర్య చేయడానికి పరిగెత్తుకుంటూ రెడీ అయిపోయారు. యేసయ్య, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత we will be doing your ministry, బలంగా మేము చేస్తాం, we will do it. కానీ యేసయ్య వారితో ఒక మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్త, బుక్ ఆఫ్ లూక్, చాప్టర్ 24, 24వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 49. లూక్ చాప్టర్ 24 వర్స్ 49, 24వ అధ్యాయము 49వ వచనం ఇక్కడ మనం చూస్తాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీ మీదకి నేను పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పారు. ఇక్కడ శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి వాగ్దానం చేశాడు ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని శక్తితో నింపుతాను, పరిశుద్ధాత్మతోనూ శక్తితో, విత్ ద పవర్. కనుక నేను 3.5 సంవత్సరాలు మీకు ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇమీడియట్లీ పరిచర్యకి వెళ్ళిపో అని చెప్పలేదు యేసయ్య. ఈ రోజుల్లో నేను బైబిల్ ట్రైనింగ్ చేశానండి, BTH MTH చేసేసాను, ఓ ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ పాస్టర్ అని పరిగెత్తుకుంటూ పరిచర్యలోకి వెళ్ళిపోతున్నావేమో యవనస్తుడా. ఈరోజు అనేక మంది పాస్టర్స్ నేను పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. కానీ యేసయ్య తన శిష్యులకి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నా తండ్రి వలన ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు పొందే వరకు, పై నుండి ఏం పొందుకోవాలంటే శక్తిని నువ్వు పొందే వరకు నువ్వేం చేయి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. యు నీడ్ టు వెయిట్. దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కన్నీటితో ఆయన వాక్యాన్ని చదువు, పరిశుద్ధతను కలిగి ఉండు. దేవుడంట నిన్ను ఆ శక్తితో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అందుకొరకే మనం చూస్తే ఆది అపోస్తులు యేసయ్య 40 దినాలు ఈ లోకంలో ఉండి ఆయన ఎత్తబడిన తర్వాత వీరందరూ ఆ పై గదిలో ఏం చేశారంట, గుంపు కూడుకుని 120 మంది వారు పరిశుద్ధాత్మని పొందు నిమిత్తమై, పై నుండి శక్తిని పొందు నిమిత్తమై వారు ఏం చేశారంట, దే టారీడ్
వారు కనిపెట్టుకున్నారంట, వారు ప్రార్థన చేశారంట కదా. వారిలో ఆ శక్తిని పొందే వరకు వారు అక్కడ కనిపెట్టారు. అయ్యా 3.5 years మా ట్రైనింగ్ అయిపోయింది, స్వయాన యేసు ప్రభువే మాకు ట్రైనింగ్ ఇచ్చాడు. సో వై కాంట్ వి గో ఇన్ టు ద మినిస్ట్రీ, మేమెందుకు పరిచర్యలో జంప్ చేయొద్దు అని పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. దే లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసయ్య ఒక మాట విన్నారు. దే వెయిటెడ్. అక్కడ వారు కనిపెట్టుకున్నారు. దేని కొరకంటే పైనుండి మేము శక్తిని పొందుకోవాలి. ఆది అపోస్తులు, ఆదిలో ఉన్న శిష్యులు ఈ భూలోకాన్ని తలక్రిందులుగా చేయగలిగారు అంటే బికాస్ దే హ్యావ్ రిసీవ్డ్ దట్ పవర్ ఫ్రమ్ హెవెన్. పరలోకపు తండ్రి నుండి ఆ శక్తిని, అధికారాన్ని వారు పొందుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు కూడా ఈ లోకము సాతాను ఒక అధికారం అంతటి మీద నువ్వు అధికారం కలిగి ఉండాలి అని అంటే యూ నీడ్ టు రిసీవ్ దట్ పవర్. ఒకవేళ ఆ శక్తిని నువ్వు పొందుకోనట్టయితే ఈ రాత్రి నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అందుకొరకే మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి మనం చూస్తాం. మనకు సమయం ఎక్కువ లేదు, నేను త్వరగా మీతో ఈ విషయాన్ని చెప్తాను. ఈ 10 మంది కన్యకులు పెండ్లి కుమారు కొరకు ఎదురు చూస్తున్నారు. నౌ దీస్ ఆర్ ద 10 virgins కదా. కన్యకలంటే పరిశుద్ధులు, వారు భక్తి కలిగిన వారు, దానికి సూచన కనపడుతుంది. వీరిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఈ బుద్ధి లేని వారు ఏం చేశారంట, మనకు సమయం లేదు, మీరు అక్కడ చదువుకుంటే వారి దివిటీల్లో నూనె నింపుకోలేదంట. ఎప్పుడైతే నీ దివిటీలో నూనె లేదో ఏమవుతుందంటే నీ దివిటి మండడం ఆగిపోతుంది. యువర్ ల్యాంప్ విల్ నాట్ బి బర్నింగ్ కదా. వీరి దివిటిలో నూనె తగ్గిపోయింది. దే డిడ్ంట్ హ్యావ్ ఆయిల్. వీరు పరిశుద్ధులే, గుర్తుపెట్టుకోండి. వీరు కూడా కన్యకలే. కన్యకలంటే పరిశుద్ధులు. మందిరానికి వెళ్తారు, వాక్యం చదువుతారు, అన్నీ చేస్తారు, అన్నిట్లో నిష్టగా ఉంటారు. కానీ వీరు బుద్ధి లేని వారు. దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. దే ఆర్ ఫూలిష్ వర్జన్స్. వారు బుద్ధి లేని కన్యకలు. వారి దివిటిలో నూనెని నింపుకోలేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు బుద్ధి లేని కన్యకల వలె కనబడుతున్నారు. భక్తి కలిగి ఉన్నది కానీ ఆ శక్తి నీలో లేదు. నీ దివిటి ఉన్నది కానీ దాంట్లో నూనె లేదు. నూనె లేనంత వరకు నీలో అగ్ని మండదు కదా. నాలో అగ్ని మండించు, అగ్ని మండించని ఎన్ని పాటలు పాడినా కానీ నీలో నూనె లేనంత వరకు నీ అగ్ని మండదు. సహోదరుడా, సహోదరి, యూ షుడ్ హ్యావ్ దట్ ఫైర్. అందుకొరకే బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటాడు, నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలో మీకు బాప్టిజం ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని అగ్నిలో మండించేవాడిగా చేయబోతున్నాడు. ఎంత దినాల్లో బుద్ధి లేని కన్యకులు అనేక మంది సిద్ధపడుతున్నారు. వీరు భక్తి కలిగి దానిలోని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నారు. సహోదరుడా, ఈరోజు నీలో నూనెను నింపుకోవాలి అని అంటే నీలో 3 కార్యాలు జరగాలి. ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి. యేసయ్యలో ఆ ప్రార్థన జీవితం మనకు కనపడుతూ ఉండేది. ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి అప్పుడప్పుడు శిష్యులందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. గెత్సెమని తోటలో ఆయన అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు చెమటలే రక్తంగా మారిపోయినాయి కదా. నీలో భక్తి కలిగి ఉన్నావు కానీ ప్రార్థన జీవితం ఒక గడియ కూడా నువ్వు ప్రార్థన చేయలేనట్టయితే నీలో ఈ నూనె ఉండదు. సహోదరుడా, నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. ఈ రాత్రి నీకు నువ్వు మోసగించుకుంటున్నావు. నేను అన్నిటికన్నా చాలా పెద్ద చర్చ్కి వెళ్తున్నాను అనుకుంటున్నావే కానీ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నీలో ప్రార్థన జీవితం లేనప్పుడు యేసయ్యే వాక్యము కదా, ఆయనే వాక్యమై ఉండి లోకానికి వచ్చి ఆయనే వాక్యమై ఉండి ఆయన కూడా ఏం చేశాడు, ప్రార్థన చేశాడు.
నేను మంచిగా బోధించగలనయ్యా, అందరికన్నా బాగా వాక్యం చెప్పగలను, వాక్యాలు మంచి మంచి వింటాను. వినడం కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్. రెండోదిగా ఈ పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుండా నీలో ఆ శక్తిని నువ్వు ఉండలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, సంసోను శక్తివంతుడు, దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే సంసోను పతనమైపోయాడో అతడు ఏమైపోయాడంట, దేవుని యొక్క శక్తి ఆయనలోంచి కోల్పోయింది. ద పవర్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ హిమ్. సహోదరుడా, సహోదరి, అందుకొరకే నీ అపవిత్రతని బట్టి ఏం చేస్తున్నావంటే నీలో ఉన్న అగ్నిని ఆర్పివేసుకుంటున్నావు. అందుకొరకే అంటున్నాడు, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. నీలో మండే అగ్ని ఆర్పివేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి. సహోదరుడా, సహోదరి, నీలో ఈరోజు ఆ నూనె ఉండి నీలో అగ్ని మండాలి అని అంటే నువ్వేం చేయాలంట, పవిత్రతను నువ్వు కలిగి ఉండాలి. ఈ పవిత్రత లేకుండా ఉంటే నీలో నూనె ఉండదు. నూనె లేకుంటే అగ్ని ఏమైపోతుంది, ఆరిపోతుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మతని నువ్వు ఆర్పివేస్తున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని యొక్క శక్తి అగ్ని నీలో మండాలి అనంటే ప్రార్థన మొట్టమొదటి కావాలి. రెండోది పరిశుద్ధతను కలిగి ఉండాలి. మూడోది ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. ఈ జీవపు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తున్నావో కదా, ఈ జీవం నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ వాక్యము నీ పాదములకు దీపంగా ఉంటుంది. ఈ వాక్యమే నీలో ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది. ఈ జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు అనుదినము ధ్యానం చేయవలసి ఉన్నది. సహోదరుడా, ఒకవేళ ఈ మూడు నీలో లేనప్పుడు, ప్రార్థన, పరిశుద్ధత, వాక్య ధ్యానం అనేది నీలో లేనప్పుడు నీలో ఉన్న నూనె తరిగిపోతుంది. నీ దీపం ఏమైపోతుంది, ఆరిపోతుంది. నువ్వు బుద్ధి లేని కన్యక వలె మిగిలిపోతున్నావు. నీకు నువ్వు మోసగించుకుంటున్నావు, నీకు నువ్వు నష్టపరుచుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి, దేవా నేను కూడా నీ సన్నిధిలో కనిపెడతాను, ప్రార్థనలో, పవిత్రతలో, నీ వాక్య ధ్యానములో నేను నీ సన్నిధిలో కనిపెడుతూ ఉంటానయ్యా. నాలో అగ్ని మండాలి, ఈ నూనె నాలో పెరగాలి. ఇదిగో నేను కూడా నీ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ ఒక అభిషేకము, ఆ శక్తిని నేను కలిగి ఉండాలి. అపవాది యొక్క శత్రు అధికారం అంతటి మీద నేను శక్తిని నేను కలిగి ఉండాలని ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో అడిగినట్టయితే తప్పక దేవుడు నిన్ను కూడా అభిషేకించి నిన్ను నడిపిస్తాడు. నా పరిచర్య బాగా జరుగుతుందండి, మంచిగా నేను వాక్యం చెప్తుంటా, అబ్బో ఏం వింటున్నారండి అందరూ, అబ్బో పడిపోతున్నారండి అనుకుంటావు. నువ్వు చెప్పే ఆ తీయటి మాటలు కాదు. అపోస్తుడైన పౌలు ఒక చక్కని మాట అంటాడు చూడండి. 1 కొరింథీయులు 2వ అధ్యాయము. విల్ రీడ్ 1 Corinthians chapter 2 verses 4 and 5. 4-5 వచనాలు చదువుకుందాం. ఏమంటాడు చూడండి. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నేను మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును, ఏమంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని మీకు నేను ఇచ్చితిని. నేనేదో తీయ మాటలు చెప్తూ మనుషుల జ్ఞానముతో మీ దగ్గరికి నేను మాట్లాడలేదు. When I came and spoke to you, నేను పరిశుద్ధాత్మతోను శక్తితోను మీతో మాట్లాడాను. మీ విశ్వాసం మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడకూడదు.
మీ విశ్వాసము దేవుని యొక్క వాక్యము మీద, ఆయన శక్తి మీద ఆధారపడాలని. నేను తీయని మాటలతో మిమ్మల్ని భ్రమపరచలేదు నేను, కానీ పరిశుద్ధాత్మతోనూ దాని శక్తితో మీ ముందు నేను మాట్లాడుతూ వచ్చాను. దీస్ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ పీపుల్స్ లైఫ్. అనేక మంది జీవితాన్ని ఇది మార్చగలదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు తీయని మాటలతో ఇతరులను భ్రమపరుస్తున్నావేమో. ఈరోజు వాటిని మానివేసి, దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను మాట్లాడాలయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను మాట్లాడాలయ్యా. నిశ్చయముగా వెన్ జీసస్ స్పోక్, యేసయ్య మాట్లాడినప్పుడు అనేక మంది జీవితాలు మార్చబడినాయి. ఆది అపోస్తులు పేతురు నిలబడి పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తితో నింపబడి పేతురు మాట్లాడినప్పుడు ద వెరీ ఫస్ట్ టైం కదా 3000 మంది సంఘంలోకి చేర్చబడ్డారు. వాట్ ఏ పవర్ఫుల్ మెసేజ్! ఎలాంటి శక్తివంతమైన వాక్కును అతను అందించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీవు కూడా నిన్ను మోసపరుచుకోవద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తితో నీవు కూడా నింపబడాలి. నువ్వు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టు ప్రార్థన చేత, పరిశుద్ధత చేత, ఆయన వాక్య ధ్యానము చేత ఆయన సన్నిధిలో కనిపెట్టి, దేవా నేను కూడా నీ శక్తి చేత నింపబడాలి, నేను కూడా పరిశుద్ధాత్మతోను శక్తితో నింపబడాలయ్యా. సాతాను అధికారం అంతటి మీద నాకు అధికారం ఇస్తానన్నావు. సహోదరుడా, గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ దట్ పవర్. శత్రు అంతటి మీద నువ్వు బలవంతుడు అయి ఉండాలని, నువ్వు శక్తివంతుడు అయి ఉండాలని దేవుడు నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటిదంటే, యూ నీడ్ టు వెయిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో కనిపెట్టి, ఆయన సన్నిధిలో ఆ బలాన్ని పొందుకుని, ఇదిగో లోకాన్ని నువ్వు జయించాలని దేవుడు ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15, 15వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారు అగుటకు. మరొకసారి చదువుకుందామండి. 15వ అధ్యాయం 13వ వచనం. కాగా శక్తి పొంది, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. అపోస్తలుడు పౌలు ఒక ప్రార్థన రోమీ సంఘంతో అదే చెప్తున్నాడు కదా. నౌ ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ ఇన్ బిలీవింగ్ దట్ ఈ మే అబౌండ్ ఇన్ హోప్ త్రూ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలని ప్రార్థిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేతను నింపబడి దేవుని యొక్క కార్యాలను జరిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ దినము దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆ మాటని మరొకసారి చదువుకుని మనం ముగించేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 verse 19, 10వ అధ్యాయం 19వ వచనము మనం చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించున్నాను. Behold, I give you power over all the power of the enemy. శత్రు అధికారం అంతటి మీద నేను నీకు శక్తినిస్తాను అంటున్నాడు ఈ రాత్రి. అవును దేవా, నీ శక్తి చేత నన్ను నింపు నాయనా. నీ శిష్యులు కనిపెట్టినట్టుగా నీ సన్నిధిలో నేను కూడా కనిపెడతానయ్యా. దేవా, నేను కూడా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం పొందుకోవాలయ్యా.
నేను కూడా దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను కలిగి ఉండాలయ్యా. నేను కూడా శత్రు అధికారం అంతటి మీద నేను శక్తిని పొందుకోవాలయ్యా. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని సన్నిధిలో నువ్వు అడుగు. లేదా అపవాది నీతో నిత్యముగా ఆడుకోబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని కూల్చివేయబోతున్నాడు. నువ్వు చేతగాని వాని వలె మిగిలిపోవద్దు. నిశ్చయముగా గాడ్ వాంట్ టు ఎంపవర్ యూ. దేవుని సన్నిధిలో ఎన్నో వారాలు నేను ఉపవాసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవా, నన్ను కూడా శక్తితో నింపు, నన్ను కూడా ఆ పరిశుద్ధాత్మ ఒక బలముతో నన్ను కూడా నింపు యేసయ్యా అని ఎప్పుడైతే నేను కూడా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నానో, గాడ్ హర్డ్ మై ప్రేయర్. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. సహోదరుడా సహోదరి, నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించబోతున్నాడు. ఈ రాత్రి కన్నీటితో అడుగు, దేవా ఎన్నాళ్ళు నేను అపవాది యొక్క శక్తితో తొక్కబడాలయ్యా, దాని శాపంలో నేను కృంగిపోవాలయ్యా, దాని అధికారంలో నేను ఓడిపోవాలయ్యా. సంసోను ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ ఒక్కసారి నన్ను బలపరచు, నా శత్రువు మీద నేను నా కోపాన్ని తీర్చుకోవడానికి, దేవా నా ప్రతిదండన నేను తీర్చుకోవడానికి ప్రభువా నన్ను ఒక్కసారి బలముతో నింపు. దేవుడు సంసోను ప్రార్థన ఆలకించి కోల్పోయిన బలాన్ని దేవుడు మరొక్కసారి సంసోనికి ఇచ్చాడు. సంసోను జీవిత కాలం అంతటిలో చంపిన వారికన్నా అనేక మందిని ఆ రోజు ఆయన చంపగలిగాడు. బికాస్ హీ రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ఈ రాత్రి కూడా ప్రియ సహోదరుడా సహోదరి, ఆర్ యు విల్లింగ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్? ఈ రాత్రి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, బిహోల్డ్ ఐ గివ్ యూ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ షెల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ. ఏది కూడా నిన్ను హాని చేయలేదు, ఎందుకంటే ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, లార్డ్ ఐ వాంట్ టు రిసీవ్ దట్ పవర్. నేను కూడా నీ శక్తిని పొందుకోవాలన్నవారు ఈ రాత్రి ఆమేన్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. కదా దేవా నేను పొందుకుంటానయ్యా, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఇక నేను ఓడిపోనయ్యా, నేను కూడా నీ శక్తిని నీ బలాన్ని పొందుకొని లార్డ్ ఐ వాంట్ టు ఓవర్కమ్, నేను జయించాలి ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకుని ప్రార్థన చేసినట్టయితే నిశ్చయముగా దేవుడు నిన్ను కూడా ఆయన శక్తితో నింపబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. శత్రు అధికారం అంతటి మీద నేను నీకు శక్తినిస్తాను అంటున్నాడు. నువ్వు చేతగాని వాని వలె నువ్వు ఉండకూడదు. ఆయన శిష్యులతో అంటున్నాడు, నా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు పొందు వరకు, పైనుండి శక్తి పొందు వరకు ఈ పట్టణాన్ని విడిచిపెట్టొద్దు, ఇక్కడ మీరు కనిపెట్టుకోండి. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో కనిపెట్టుకో. యూ నీడ్ టు వెయిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో కన్నీటితో మరపెట్టు, ఆయన సన్నిధిలో పరిశుద్ధతను కనపరచు, ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేయి. ఆయన సన్నిధిలో బహుగా నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ మరియు ఆయన శక్తితో నిన్ను నింపబోతున్నాడు. శత్రు అధికారం అంతటి మీద నీకు అధికారం ఇస్తానంటున్నాడు. వాడు నిన్ను ఏ హాని చేయలేడు, నీ కుటుంబాన్ని ఏ హాని చేయలేడు, నిన్ను వ్యక్తిగతంగా వాడు ఏ హాని చేయలేడు. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా నేను కూడా కనిపెట్టి అలాంటి అధికారం పొందుకోవాలని ఆశపడుతున్నాను, నీ కృపను నాకు దయచేయని అడుగుదాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నీ వాక్కుని మాకు పంపించావయ్యా. ఈ రాత్రి మేమందరము
మా శత్రు అధికారం అంతటి మీద బలము, అధికారము, శక్తిని పొందుకునే కృపను మాకు ఇస్తున్నావయ్యా, నీకు వందనాలు. మేము కూడా నీ సన్నిధిలో కనిపెట్టుకొని నాయన నీ పరిశుద్ధాత్మయు మరియు శక్తిని మేము కలిగి ఉండి ఈ లోకాన్ని జయించే అధికారం మాకు దయచేయండి నాయన. దేవా, ఆది శిష్యులు నాయన, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఈ భూలోకాన్ని తలక్రిందులుగా చేశారు అయ్యా, ఈ అంత్య దినాల్లో దానికన్నా అత్యధికముగా నీ శక్తిని పొందుకుని ఈ లోకాన్ని తలక్రిందులుగా చేసే వ్యక్తులుగా మమ్మలను మార్చు నాయన. ప్రతి బిడ్డకు అలాంటి అధికారం ఇవ్వండి నాయన. లెట్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ స్ట్రైక్ యువర్ పీపుల్. నీ బిడ్డల్ని తాకును గాక అయ్యా. నీ సన్నిధిలో కనిపెట్టి నీ అధికారము, నీ శక్తిని పొందుకునే కృపను నీ బిడ్డలకి దయచేయండి నాయన. బుద్ధి లేని కన్యకల వలె ఉండకుండగా అయ్యా, మా దివిటిలో నూనెలు అయిపోతున్నాయ్యా, అలా కాకుండా మా దివిటిలో నూనెని నింపుకొని మా దీపాలు మండుతూ ఉండే క్రైస్తవులుగా, అగ్ని ముందు శత్రువు నిలబడ జాలని అగ్ని ప్రతి హృదయంలో మండింప చేయండి నాయన. లెట్ ద హోలీ ఫైర్ స్టార్ట్ బర్నింగ్ ఇన్ దేర్ హార్ట్స్ లార్డ్. ప్రతి నోటిలో, ప్రతి హృదయములో నాయన పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మండునుగాక. గ్లోరీ టు జీసస్. ఆరిపోయిన ప్రతి దీపాన్ని రాత్రి సమయంలో వెలిగించు నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒకవేళ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం దట్ యూ హ్యావ్ జాయిన్, మొట్టమొదటిగా మీరు జాయిన్ అయ్యి ఉంటే వి వెల్కమ్ టు దిస్ గ్రూప్. ఎవ్రీ థర్స్డే అండ్ సండే రోజు మేము ఆన్లైన్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా అని యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ వీ కెన్ సెండ్ యూ నోటిఫికేషన్స్. మా ప్రతి వీడియోస్ అండ్ లైవ్ ప్రోగ్రామ్స్ మీకు దొరుకుతాయి. ఈ వాక్యం కూడా రికార్డ్ అవుతుంది, సో మీరు దాన్ని షేర్ చేయొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా, సో దట్ మెనీ పీపుల్ షుడ్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తితో నింపబడి ఈ లోకంలో బుద్ధి కలిగిన కన్యకల వలె ఈ లోకాన్ని జయించు వారిగా మనం ఉండడానికి దేవుడు అధికారం ఇచ్చేలాగున మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో ఈ వాక్యం మీలో నీరు కట్టి దేవుడు ఫలింప చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి నిశ్చయముగా విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ, మీ కొరకు ప్రార్థన చేస్తాం. యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, మా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు మాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ కాల్ us. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మరి నిశ్చయముగా ఇఫ్ గాడ్ హ్యాస్ టచ్డ్ యూ, మీతో మాట్లాడినట్టయితే నిశ్చయంగా మాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. యూ కెన్ సెండ్ యువర్ కమెంట్స్ ఆర్ మాకు వాట్సాప్లో మీరు పెట్టండి. నిశ్చయంగా గాడ్ వాంట్ టు ఎంపవర్ యూ, మిమ్మల్ని శక్తితో నింపి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లాగౌట్ అయిపోతున్నాం. గూగుల్ మీట్లో విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ ఇండివిజువల్. ఒకవేళ మీకు లింక్ కావాలంటే కమెంట్ బాక్స్లో ఉంటుంది. గూగుల్ మీట్లో యూ కెన్ జాయిన్ విత్ us. విల్ ఆల్సో బీ ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.